3 మినిట్స్ షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు అంటే 3 మినిట్స్ షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే రేషియో. కొంతమంది ఏమంటారంటే 9:16 రేషియోలో వీడియో ఎడిట్ చేస్తున్నాము, లాంగ్ లాగా పెట్టాలనుకుంటున్నాము, అది షార్ట్లోకి వెళ్ళిపోతుంది అంటారు. 3 మినిట్స్ లోపు వర్టికల్ వీడియోస్, 3 మినిట్స్ లోపు 9:16 రేషియో వీడియోస్ అన్నీ కూడా షార్ట్సే ఆటోమేటిక్గా. సో అవన్నీ కూడా షార్ట్స్లోకి వెళ్ళిపోతాయి. మీరు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసినా సరే అవి షార్ట్స్కి వెళ్ళిపోతాయి. సో 3 మినిట్స్ లోపు వరకు మనం వర్టికల్గా 9:16 రేషియోలో తీసి వాటిని అదే రేషియోలో కనుక మనం ఎడిట్ చేస్తే అది 3 మినిట్స్. అండ్ 3 మినిట్స్ షార్ట్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలాంటివి 3 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. 3 మినిట్స్ వరకు రాకపోయినా 2 మినిట్స్ పైన అయినా పెట్టుకోవచ్చు. సో మీరు షార్ట్ని అప్లోడ్ చేయాలి అంటే 1 మినిట్ లోపు ఉందనుకోండి, 60 సెకండ్స్ అది బేసిక్గా 15 వస్తుంది కదా, 15 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 మినిట్, లేదు అంటే 3 మినిట్స్. ఇప్పుడు ఒకవేళ 2 మినిట్సే ఉందనుకోండి మీ షార్ట్, 3 మినిట్స్ సెలెక్ట్ చేసుకుని 2 మినిట్స్ షార్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. అది సో ఏదైనా కానీ మీరు 3 మినిట్స్ లోపు 2 మినిట్స్ 58 సెకండ్స్ ఎడిటింగ్లో ఉంటే కనుక అది అప్లోడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ 59 సెకండ్స్ అవుతుంది. సో మీరు ఎగ్జాక్ట్గా షార్ట్ ఎడిట్ చేసేటప్పుడు 3 మినిట్స్ అయ్యేటట్లుగా పెట్టకండి. ఎందుకంటే 3 మినిట్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు 3 మినిట్స్ ఉందనుకోండి, అది అప్లోడ్ అయిన తర్వాత 3 మినిట్స్ 1 సెకండ్ ఎక్స్ట్రా అవుతుంది. సో 3 మినిట్స్ ప్లస్ అన్నట్లు కదా, సో అది లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు అలా కాకుండా మీరు 2 మినిట్స్ 58 సెకండ్స్ దగ్గర ఆపేశారనుకోండి, 2 మినిట్స్ 59 సెకండ్స్ అవుతుంది అప్లోడ్ అయ్యేపాటికి. 3 మినిట్స్ లోపు ఉంది కాబట్టి అది షార్టే అవుతుంది అనమాట. సో 3 మినిట్స్ షార్ట్స్ కూడా మీరు హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు. మనం 1 మినిట్లో చూపించలేని దాన్ని 3 మినిట్స్లో చూపించవచ్చు. అండ్ షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ కంటెంట్ ఇస్తే మంచి ఆడియన్స్కి రీచ్ అయితే ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది.